ముందుగా నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే స్త్రీ యొక్క ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుందనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇనాగ్రేషన్ దేశం అంతా కూడా చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా తాడేపల్లి ఏరియా హాస్పిటల్లో స్త్రీ ఆరోగ్యంతో పాటుగా శిశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఉన్నప్పుడే వారికి బాగుంటుందనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే అన్ని హాస్పిటల్స్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా దీంతో పాటుగా ఇంతవరకు మరి ఈ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేదు. రక్తం కావాలంటే ఎక్కడికో పరిగెట్టవలసిన అవసరం. దాని నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి వాళ్ళు బ్లడ్ బ్యాంక్ కూడా శాంక్షన్ చేసి బ్లడ్ బ్యాంక్ 1వ తారీఖున కూడా మనం ఓపెన్ చేసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ఎవరైనా స్త్రీలు ప్రసవించినప్పుడు రక్తం కావాలంటే ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆ బ్లడ్ కోసం ఎంతో కలవరపడుతూ ఉన్నారు. ఆ బాధ కూడా ఈరోజు తప్పుతుంది. కాబట్టి అందరూ కూడా మనం ఇవాళ శపథం చేస్తాం. శపథంతో పాటుగా దాన్ని ఆచరణలో పెడదాం. ఎందుకంటే ఇవాళ రక్తం అనేది ప్రాణాలు కాపాడడానికి అవసరం. ఎందుకంటే మనం NHI పక్కన ఉన్నాం, చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడ బ్లడ్ లేక చాలామందికి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ యువకులంతా కూడా మరి బ్లడ్ దానం చేసి, రక్తదానం చేసి సాటి మనిషిని సహాయం చేసే విధంగా మనందరూ కూడా మోటివేట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ శపథం చేసింది కాదు, మరి శపథం చేసింది నిలబెట్టుకుంటున్నప్పుడు మాత్రమే మన శపథానికి విలువ ఉంటుంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా సహకరించండి, యువకులంతా కూడా సహకరించండి. రక్తదానం చేయడం వల్ల మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరి రక్తదానాన్ని మెయిన్ మనం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకున్నామో రక్తదానం అనేది ఇక్కడికి వచ్చేస్తే తప్పకుండా సాటి మనిషి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మరి జరిగి ప్రతి కార్యక్రమంలో కూడా మనందరం భాగస్థులయ్యి ఈ భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్త్రీ యొక్క ఆరోగ్యం మరియు శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా మనందరూ కూడా కాపాడే విధంగా మీ వంతు సహాయాన్ని చేసుకుంటూ ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చి మీకున్న అడ్వైజ్ కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి, సిబ్బందికి అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అండి, ఈరోజు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు ధార్ పట్నం నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం అనేది 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు కండక్ట్ చేస్తామండి ఇక్కడ మన ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెం నందు. ఇది ముఖ్యంగా ఆడవారు మరియు అదేవిధంగా చిన్నపిల్లలు, అదేవిధంగా కౌమార దశలో ఉన్న బాలికల గురించి సంబంధించింది. వీళ్ళందరినీ ఆరోగ్యవంతంగా చేయడం ద్వారా కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే అభిప్రాయంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో మనం చేయబోయే పనులు ఏంటి అంటే కనుక, తల్లి పిల్లలకి ఇక్కడ అంటే గర్భిణీ స్త్రీలకి పరీక్షలు, వివిధ రకాల పరీక్షలు, అదేవిధంగా చిన్నపిల్లలకి పరీక్షలు, MCP కార్డ్స్ అంటే గర్భిణీగా ఉన్న స్త్రీలని రికగ్నైజ్ చేసి వాళ్ళకి మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్స్ ఇష్యూ చేయడం, అదేవిధంగా కౌమార దశలో ఉన్న బాలబాలికల్ని కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెన్స్ట్రువల్ పీరియడ్స్లో హైజీన్ ఏ విధంగా తీసుకోవాలి అనే విధంగానే, అదేవిధంగా స్త్రీలందరికీ కూడా కంటికి సంబంధించిన, ENTకి సంబంధించిన, దంతవైద్యంకి సంబంధించినటువంటి వివిధ రోగాల పరీక్షలు మరియు క్యాన్సర్ గురించి అవేర్నెస్ కలగజేయడం వాళ్ళకి, దానికి సంబంధించిన పరీక్షలు, అదేవిధంగా అవయవదానం, రక్తదానం గురించి అవేర్నెస్ కలగజేసి దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మరియు పౌష్టికాహారం తీసుకోవాల్సిన కౌన్సిలింగ్, అదేవిధంగా పౌష్టికాహారంతో పాటుగా మనం తగ్గించాల్సిన ఆహారంలో ఒక 10% ఫ్యాట్ కంటెంట్ని, షుగర్ కంటెంట్ని తగ్గించాలి అనే అవేర్నెస్ ఒకటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము మరియు SPSNA ప్రోగ్రాంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కార్డ్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి జనరేట్ చేసి పంచిపెట్టడం ఇవన్నీ జరుగుతాయండి ఈ ప్రోగ్రామ్స్లో. సో ఈ ప్రోగ్రాము అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ లాంచ్ చేయడం మాత్రమే జరిగింది. మెయిన్ ఇనాగ్రేషన్ అనేది మన జిల్లాలో తణుకు మరియు ఆకివీడు హాస్పిటల్స్లో జరిగింది. సో మనకి ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి అక్టోబర్ 1 ఇక్కడ జరుగుతుంది మెయిన్ ప్రోగ్రామ్. అంతవరకు క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఆ రోజు బ్లడ్ ఫ్యామిలీ వెల్ఫేరు, తర్వాత ఇదేంటి మేడం
రూరల్ డెవలప్మెంట్ ఎన్జిఓస్ అనమాట. ఇవన్నీ మనకి ఇక్కడే జరుగుతాయి. సో ఇది మనకి ఈ రోజు నుంచి సెకండ్ వరకు జరుగుతాయి. మనకి ఏంటంటే ఇది జస్ట్ ఇనాగరల్ ఫంక్షన్. మనకి యాక్చువల్గా ఫస్ట్కి మనకి యాక్చువల్గా మన దానిలో ఉంది ఏంటంటే వెస్ట్ గోదావరిలో మంది ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ రావడం మనకే ఫస్ట్. సో ఆ రోజు నుంచి మొదలవుద్ది అనమాట బ్లడ్ బ్యాంక్. సో మేము క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తాము, బ్లడ్ ఇక్కడ అవైలబిలిటీ చేస్తాము. సో అది ప్రజలందరూ యూటిలైజ్ చేసుకోవాలి బాగా. అట్లానే ఆ రోజు అన్ని వేరే క్యాంప్స్ కూడా మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ క్యాంప్స్ కూడా పెడతాము ఇక్కడే మన హాస్పిటల్లోనే. అవి కూడా ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.